62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, మీరు ప్రపంచ ప్రఖ్యాతి మ్యాగజైన్ లో కావచ్చు లేదా హెల్త్ సంబంధించిన జర్నల్స్ లో కావచ్చు 60కి పైగా మీ పబ్లికేషన్స్ ఉన్నాయి. IMRT ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ ఇంట్రడ్యూస్ చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు కదా. ఇది ఏమిటి? అదే రకంగా భారత్లో చాలా మంది వైద్యులకి రీసెర్చ్ పట్ల అభిరుచి ఉన్నా లేదా టైం లేకనా లేదా ఏదో రకంగాని పరిశోధన వైపు అంత ఆసక్తి చూపరు. వీటి గురించి కొద్దిగా చర్చిస్తారు. ఇన్నోవేషన్ వీ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ టు అండర్స్టాండ్, అంటే అర్థం చేసుకోవడానికి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఈ విధంగా చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా పరిశోధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఓవర్ ప్రతి ఏరియాలో ప్రతి విభాగంలో ఈ పరిశోధనలు నడుస్తూ ఉన్నాయి. అలాగే రేడియేషన్, ముఖ్యంగా మీరు IMRT అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మాడ్యులేషన్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇట్ మేడ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇంతకు పూర్వము ఒక ఏరియాలో ఒక 10 సెంటీమీటర్స్ ఫీల్డ్ మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ రేడియేషన్ మొత్తం 10 సెంటీమీటర్స్ ఈక్వల్గా రేడియేషన్ డోస్ 200 రాడ్స్ ఇచ్చామనుకోండి, ఈక్వల్గా వెళ్ళేది. ఇప్పుడు ఈ 10 సెంటీమీటర్స్లో పిక్సెల్ 1 సెంటీమీటర్ భాగాన్ని డివైడ్ చేసి ఈ 1 సెంటీమీటర్లో 200, ఈ 1 సెంటీమీటర్లో 2 సెంటిగ్రేడ్, ఈ 1 సెంటీమీటర్లో 0 సెంటిగ్రేడ్. సో అది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ని ఆ ఇచ్చిన ఫీల్డ్లో మాడ్యులేట్ చేయడం అనమాట. సమ్ ఏరియాస్ 0, సమ్ ఏరియాస్ 10, సమ్ ఏరియాస్ 20. తద్వారా ఒక టార్గెట్, ఒక క్యాన్సర్ షేప్, ఒక క్రాబ్ షేప్లో ఉన్న క్యాన్సర్ కడుపులో ఉందనుకోండి, దాన్ని మనం ఇంటెన్సిటీ మాడ్యులేషన్ చేస్తూ రేడియేషన్ ఇవ్వగలిగితే ఆ షేప్లోనే మనము ఆ టార్గెట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. దాని పక్కకు క్లోజెస్ట్ ఉన్న ఆర్గన్ కూడా మనం డ్యామేజ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ మాడ్యులేట్ చేస్తున్నాం అన్నట్టు. అది కాకుండా ఒక యాంగిల్ నుంచి కాకుండా మల్టిపుల్ యాంగిల్స్లో, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఆ క్రాబ్ ఈ విధంగా కనపడవచ్చు, అదే మిషన్ ఇటు తిరిగినప్పుడు ఆ క్రాబ్ ఈ విధంగా కనపడుతుంది. సో ప్రతి యాంగిల్లోనే యూ టేక్ ద షేప్ ఆఫ్ ది టార్గెట్ అండ్ దెన్ రిలీజ్ ద రేడియేషన్, అండ్ రిలీజింగ్ ద రేడియేషన్ ఆల్సో ఇంటెన్సిటీ ఈజ్ మాడ్యులేటెడ్. సో ఇంత సొఫిస్టికేషన్ వచ్చిందండి రేడియేషన్లో. తద్వారా వీఆర్ ఏబుల్ టు ట్రీట్ ఎనీ క్యాన్సర్, ఎంత డీప్ సీటెడ్ ఉన్నా కూడా, ఏ షేప్లో ఉన్నా కూడా మనం దాన్ని వైద్యం చేయడానికి వీలవుతుంది విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్.